లాస్ట్ స్టోరీలో పాండురాజు తన వైఫ్స్తో కలిసి శతశృంగ పర్వతంపైకి వెళ్తాడు. ఆ తర్వాత ఏమైతుందో ఈ స్టోరీలో చూద్దాం. శతశృంగ పర్వతం నిశ్శబ్దంలో మునుల మంత్రజపాలు మారుమోగుతున్న వేళ పాండురాజు ఘోర తపస్సులో లీనమయ్యాడు. అతని పక్కనే కుంతీమాద్రి భర్త సేవలో తమ జీవితాన్ని అర్పిస్తూ విధిని ఎదురుచూశారు. ఒక అమావాస్య రోజు సమస్త మహాపురుషులు బ్రహ్మలోకానికి బయలుదేరినప్పుడు పాండురాజు కూడా తన భార్యలతో ఆ దివ్యమార్గంలో అడుగుపెట్టాడు. మార్గమధ్యంలో మహర్షులు అతన్ని ఆపి, ఈ మార్గం అత్యంత కఠినమని, సంతానం లేనివారు పుణ్యనరకాలను దాటలేరని హెచ్చరించారు. అప్పుడు పాండురాజు తనకు మునిశాపముందని, అందుకే పుత్రుడు లేరని వినయంతో తెలిపాడు. దివ్యదృష్టితో అతని జాతకాన్ని పరిశీలించిన మహర్షులు అతనికి సంతానయోగం ఉందని, సమస్త లోకాలను పరిపాలించగల వీరులు అతని కుమారులుగా జన్మిస్తారని, ధర్మమార్గంలో ప్రయత్నించమని ఆశీర్వదించారు. ఆ మాటలు పాండురాజు హృదయంలో ఆశవెలుగును వెలిగించాయి. దేవరన్యాయం గుర్తొచ్చిన పాండురాజు కుంతిని పిలిచి ధర్మమార్గంలో సంతానం పొందమని కోరాడు. కుంతీ మాద్రి తాము భర్తకు విధేయులమని, ఇతర పురుషుడి ఆలోచన కూడా తమకు లేదని చెప్పారు. అప్పుడు కుంతీదేవి పాండురాజుతో వివాహానికి ముందు దుర్వాస మహాముని వరంగా పొందిన మంత్రరహస్యాన్ని వెల్లడించింది. ఆ మంత్రంతో ఏ దేవతను స్మరించినా ఆ దేవత తన అంశంతో సంతానాన్ని ప్రసాదిస్తుందని చెప్పి, ఏ దేవతను ఆరాధించాలో ఆజ్ఞ ఇవ్వమని కోరింది. పాండురాజు ధర్మదేవుణ్ణి స్మరించమని చెప్పడంతో కుంతి యమధర్మరాజును ధ్యానించింది. 1 సంవత్సరం తర్వాత ఆమె గర్భాన యుధిష్ఠిరుడు జన్మించాడు. ఆకాశం గర్జించి, ఆకాశవాణి ఈ బాలుడు కురువంశానికి ధర్మబద్ధమైన రాజు అవుతాడని ప్రకటించింది. ఈ విషయం హస్తినాపురానికి తెలిసింది. అందరూ సంతోషించారు. కాని గాంధారికి మాత్రం కోపం వచ్చింది. కుంతీదేవి గర్భందాల్చక ముందే గర్భందాల్చిన గాంధారికి మాత్రం ఇంకా సంతానం కలగలేదు. ఆ బాధ భరించలేక గాంధారి ఆ కోపంలో ఒక్కసారిగా తను గట్టిగా తన కడుపుదును గుడ్డుకుంది. గర్భంలో ఉన్న పిండం ఒక మాంసపు ముద్దగా బయటకు వచ్చింది. ఈ వార్త తెలిసిన వ్యాసుడు వచ్చి ఆ ముద్దను 101 భాగాలుగా చేసి నెయ్యికుండలలో ఉంచమని ఆదేశించాడు. అతని వాక్యానుసారంగా గాంధారికి 100 మంది పుత్రులు, 1 పుత్రిక జన్మిస్తారని ప్రకటించాడు. ఇంక ఒకవైపేమో పాండురాజుకు మరొక పుత్రుడి కనాలని కోరిక కలిగింది. వాయుదేవుని అపార బలాన్ని స్మరించమని కుంతిని కోరాడు. కుంతి వాయుదేవుణ్ణి ప్రార్థించగా ఆమె గర్భందాల్చి 1 సంవత్సరం తర్వాత భీమసేనుడు జన్మించాడు. శిశువు పడిన రాళ్లు పిండి అయ్యేంట బలం అతనిలో కనిపించగా అరణ్యమే ఆశ్చర్యపోయింది. ఇదే సమయంలో హస్తినాపురంలో ఒక కుండ పగిలి అందులోంచి చెయ్యి బయటపడిన క్షణంలో ఆకాశం చీకటయింది. ఉరుములు మెరుపులతో భయంకర శకునాలు కనిపించాయి. ఆకాశవాణి ఆ శిశువుకు దుర్యోధనుడు అని నామకరణం చేసింది. ఋషులు ఈ బిడ్డవల్ల కురువంశానికి వినాశనం జరుగుతుందని హెచ్చరించినా ధృతరాష్ట్రుడు తన మొదటి కుమారుణ్ణి త్యజించలేక వారి మాటలను తిరస్కరించాడు. తరువాత రోజుకొకరు చొప్పున 100 మంది కౌరవులు జన్మించగా చివలికొండ నుంచి దుస్సల అనే పుత్రిక జన్మించింది. అనంతరం పాండురాజు దేవేంద్రుణ్ణి ఘోర తపస్సుతో ప్రసన్నం చేసుకున్నాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై మూలోకాలను జయించగల వీరుడు జన్మిస్తాడని వరమిచ్చాడు. ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో అర్జునుడు జన్మించగా ఆకాశవాణి అతడు కార్తవీర్యార్జునుడిని మించిన పరాక్రమవంతుడని ఘోషించింది. త్రిమూర్తులతో సమానమైన 3 పుత్రులతో పాండురాజు ఆనందించగా మాద్రి సంతానం లేక బాధపడింది. ఈ విషయం పాండురాజు గమనించి కుంతిని ఆ మంత్రం మాద్రికి ఇవ్వి తనకు సంతానం కలుగుతుందని చెప్తాడు. కుంతి పాండురాజు చెప్పినట్టుగానే మాద్రికి మంత్రం చెప్తుంది. మాద్రి అశ్వినీదేవతలను స్మరించడంతో మాద్రి గర్భాన నకులుడు సహదేవుడు జంటగా జన్మించారు. అలా పంచపాండవులు సంపూర్ణమయ్యారు. ఇలా గాంధారి, కుంతి, మాద్రికి సంతానం కలిగింది. కాని ఇంకొక సైడు ధృతరాష్ట్రుడికి దాసీ ద్వారా యుయుత్సుడు జన్మించాడు. యుయుత్సుడు గాంధారి కుమారుల కంటే చిన్నవాడు, కాని ధర్మబద్ధుడిగా పెరిగాడు. అందుకే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన్ని వదిలి పాండవుల వైపు నిలిచాడు. అలా ఒకవైపు ధర్మం, బలం, పరాక్రమం, జ్ఞానం రూపంలో పాండవులు జన్మించగా మరొకవైపు అహంకారం, అసూయ, అధర్మానికి ప్రతీకగా కౌరవులు అవతరించారు. కురుక్షేత్ర యుద్ధం ఇంకా జరగలేదు. కాని దాని బీజం అప్పుడే గర్భాల్లో పడింది. మహాభారతం యుద్ధం క్షేత్రంలో కాదు, జన్మల్లోనే మొదలయ్యింది. ఈ స్టోరీ మీకు నచ్చింది అంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.